హాయ్ అండి, వెల్కమ్ టు రేవతీస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పప్పు అండి. దీనికి ఒక కప్పు కందిపప్పు తీసుకొని ముందుగా వాటర్ వేసి వాష్ చేసి ఆ వాటర్ తీసేసి మనం తాగే మంచినీళ్ళు పోసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటోలు ముక్కలుగా చేసి వేయండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్ 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసేసేయండి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత స్టవ్ పై ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెము జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకొని ఈ పప్పులోకి యాడ్ చేసేసేయండి. అంతేనండి, పచ్చిమిరపకాయ పప్పు రెడీ అయిపోయింది.